సో హాయ్ గైస్, ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనము ఎడోబ్ డ్రీమ్వీవర్లో ఆల్రెడీ ఎస్డబ్ల్యూఎఫ్ ఫైల్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఎస్డబ్ల్యూఎఫ్ ఫైల్ అనేది బేసిక్గా టెక్నికల్గా చెప్పాలి అంటే ఒకప్పుడు షాక్ వేవ్ ఫైల్ అనేవాళ్ళు. ఇప్పుడు దీన్ని స్మాల్ వెబ్ ఫైల్ అంటారు. సో చాలామంది ఫ్లాష్ మార్కెట్లో లేదు అంటున్నారు, బట్ 100% ఇట్స్ నాట్ ట్రూ. సో ప్రాబబ్లీ వెబ్లో లేకపోవచ్చు, కానీ ఏ లెర్నింగ్ మార్కెట్ని 80% షేర్ అనేది ఈ ఫ్లాష్లో ఉంది. సో ఫ్లాష్ మీకు తెలియడం వల్ల కూడా డెఫినెట్గా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఇన్ కేస్ మీకు తెలియకుంటే ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎస్డబ్ల్యూఎఫ్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. బట్ ఫ్లాష్లో చేసిన ఫైల్ని డ్రీమ్వీవర్లో ఇంటిగ్రేట్ చేయాలి అన్నప్పుడు బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ కావాలి. ఎందుకు అంటే ఫ్లాష్ ప్లేయర్ మీ సిస్టంలో లేకుంటే ఆటోమేటిక్గా మీ ఎడోబ్ సర్వర్ నుండి రిక్వెస్ట్ వచ్చి డౌన్లోడ్ అవ్వాలి, ప్లస్ ఫ్లాష్ ప్లేయర్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వాలి. ఇదంతా మీకు జావా స్క్రిప్ట్ హ్యాండిల్ చేస్తుంది. ప్లస్ ప్రతి బ్రౌజర్లో మీకు షాక్ వేవ్ ఫైల్కి డిఫరెంట్ స్క్రిప్ట్స్ కావాలి. ఇది మొత్తం డ్రీమ్వీవర్ ఆటోమేటిక్గా ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. సో అది ఎలాగో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి మీడియాలో ఫస్ట్ థింగ్ షాక్ వేవ్ ఫైల్ Ctrl+Alt+F షార్ట్ కట్. సో ఎస్డబ్ల్యూఎఫ్ అంటే ఈజ్ నథింగ్ బట్ షాక్ వేవ్ ఫైల్ లేదంటే ఫ్లాష్ ఫైల్ అంటారు. సో నేనేం చేస్తున్నానంటే ఫ్లాష్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఒక న్యూ ఫైల్, ఒక సింపుల్ పిక్చర్ తీసుకుందాం. సో ఇంపోర్ట్ స్టేజ్, ఎనీ పిక్చర్, మీకు నచ్చిన పిక్చర్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే ఫైన్, ఇంపోర్ట్. సో ఇది సైజ్ చాలా పెద్దగా ఉంది. Alt+Ctrl+S అనే షార్ట్ కట్ ద్వారా నేను దీన్ని తగ్గించాను. ఇక్కడ ఉంది, ఈవెన్ స్టిల్ ఇంకోసారి తగ్గించాను. Ctrl- సేమ్ లైక్ ఫోటోషాప్. ఇది నా వర్క్ ఏరియా. ఓకే, సో ఒక కొత్త లేయర్ తీసుకొని ఒక సింపుల్ సర్కిల్, అది మీరు వర్క్ ఏరియాలో ఎక్కడైనా డ్రా చేయొచ్చు. నేను ఇక్కడ సెంటర్లో పెడుతున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి సింపుల్ యానిమేషన్, రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్, ఒక 80 ఫ్రేమ్స్, F6 ఇన్సర్ట్ కీ ఫ్రేమ్, ఇది సో దీన్ని నేను ఇక్కడ వరకు మూవ్ చేశాను. ఓకే ఫైన్. సో ఈ యొక్క సర్కిల్కి నేను మాస్క్ ఇచ్చేసాను. ప్రాబ్లీ మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, మీరు నెట్ నుండి డౌన్లోడ్ చేయొచ్చు. కొన్ని ఫైల్స్ దొరుకుతాయి ఎస్డబ్ల్యూఎఫ్ ఫ్రీ డౌన్లోడ్స్ అంటే. సో ఇది నేను బేసిక్గా ఇప్పుడు చేసిన సింపుల్ యానిమేషన్ ఫ్లాష్లో. సో ఇప్పుడు నేను ఎంటర్ కొడితే మీకు ఆ సర్కిల్లో ఆ పిక్చర్ స్క్రోల్ అవుతూ కనబడుతుంది. దీన్ని టెక్నికల్గా ఫ్లాష్ లాంగ్వేజ్లో మాస్కింగ్ అంటారు. సో నేను దీన్ని ఫైల్లో ఎక్స్పోర్ట్ మూవీ, మన ఫోల్డర్ ఎస్ఈఓ స్కిల్స్ అనేది డెస్క్టాప్లో ఫోల్డర్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ మీడియా అనే ఒక ఫోల్డర్ ఉంది, దీంట్లో మై ఎస్డబ్ల్యూఎఫ్ లేదంటే మాస్క్ ఎస్డబ్ల్యూఎఫ్ అని సేవ్ చేశాను. ఫైన్, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేసాను, అవసరం లేదు, సేవ్. సో ఇక్కడ నేను పై డిఫాల్ట్ కోడ్ చూస్తే ఇది నా కోడ్. దీనికి టైటిల్ ఇద్దాము. సో ఎస్డబ్ల్యూఎఫ్ ఇంటిగ్రేషన్, ఇది టైటిల్లో పెట్టాను. ఎస్డబ్ల్యూఎఫ్ ఇంటిగ్రేషన్ అనేది ఇది. సో ప్రజెంట్ మనకి టోటల్ హార్డ్లీ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అంటే ఒక 9 లైన్స్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇన్సర్ట్ మీడియా ఎస్డబ్ల్యూఎఫ్ అడుగుతుంది, డాక్యుమెంట్ సేవ్ చేయండి ఫస్ట్ అని. నేనేం చేస్తున్నా అంటే సేవ్ చేస్తున్నాను. సేవ్ ఎస్డబ్ల్యూఎఫ్ ఫైల్, సేవ్. ఇప్పుడు ఇన్సర్ట్ చేయండి, ప్రాబ్లం రాదు. మీడియా ఎస్డబ్ల్యూఎఫ్ డైరెక్ట్గా అడుగుతుంది ఎక్కడుంది ఫైల్, మీడియా అనే ఫోల్డర్లో, ఇక్కడ ఎస్డబ్ల్యూఎఫ్. సో ఓకే. సో దీనికి విడ్త్ హైట్ ఎంత ఇచ్చాం ఫ్లాష్లో మనకు తెలియదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని విడ్త్ హైట్ అనేది తెలియదు, బట్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే మీరు ప్లే చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు డైరెక్ట్గా డ్రీమ్వీవర్ ఆథరింగ్ ఎన్విరాన్మెంట్లోనే ప్లే చేయొచ్చు. ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకుంటే మీరు ఓన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ డైనమిక్గా ఇక్కడ మీకు అప్డేట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలి కార్పొరేట్ అంటే ప్రాబ్లీ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇది ఎడిట్ అంటే మీకు డైరెక్ట్గా ఫ్లాష్కి కనెక్ట్ అవుతుంది, అక్కడ ఇమేజ్ చేంజ్ చేయొచ్చు, లేదంటే స్పీడ్ మార్చొచ్చు. ఆటోమేటిక్గా ఇది మీకు అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఒక్కసారి దీన్ని స్టాప్ చేసి కోడ్లోకి వెళ్ళి చూస్తే ప్రీవియస్గా 10 లైన్స్ ఉండేది, ఇప్పుడు మీకు 40 లైన్స్ అయింది. ఎందుకు 40 లైన్స్ అయిందంటే ఇక్కడ ఆటోమేటిక్గా స్క్రిప్ట్ యాడ్ అయిపోయింది. ఓకే, సో ఎస్డబ్ల్యూఎఫ్ అనేది ఒక ఆబ్జెక్ట్ బేస్డ్ జేఎస్ని కాల్ చేసి సో ఇదంతా మీకు యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని Ctrl+S అని చెప్పి F12 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్లో ప్లే అవుతుంది. దీంట్లో ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎంత రీసైజ్ చేసినా ఫ్లాష్ ఫైల్ కాబట్టి క్వాలిటీలో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యాడింగ్ ఫ్లాష్ ఫైల్స్ ఇన్ డ్రీమ్వీవర్ ఎన్విరాన్మెంట్ ఆర్ వర్క్ స్పేస్. ఓకే,
సో థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. La la la